ఈ డ్రెస్ కూడా బాగుంది అనిపించింది నాకు. లాంగ్ డ్రెస్ అనమాట. దీంతో నిజంగా ఉన్నట్టే అనిపిస్తుంది కదండి. రిబ్బన్ లాగా కట్టారు, చాలా బాగుంది. ఇది కూడా ఇది చూసారు, ఈ ఫ్లవర్ లాగానే ఉంది అసలు. ఈ క్లిప్ అయితే ఇది కూడా చాలా బాగుంది. నాకు ఈ కలర్ నచ్చింది. ఈ కలర్ నా దగ్గర లేదు, సో అందుకే తీసాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు చాలా రోజుల తర్వాత ఈరోజు నాకు కొంచెం టైం దొరికిందండి. అందుకనే నేను ఇవాళ షాపింగ్ ప్లాన్ చేసుకున్నాను. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కొంచెం టైం స్పెండ్ చేయడానికి నాతో నేను. సో నాకు అందరికీ అమ్మాయిలకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా షాపింగ్. ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది అంటే నాకైతే చాలా మంచి ఇష్టమైన పని. అది కూడా నాకు చాలా రోజుల తర్వాత నాకు టైం దొరికింది చేయడానికి. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు సీ ఇక్కడ ఆస్ట్రేలియాలో మాల్స్ ఎలా ఉంటాయి, అమ్మాయిల డ్రెస్సులు ఎలా ఉంటాయి, మనకు అంతే కదా ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇప్పుడు లేటెస్ట్గా ఎలా ఉన్నాయి నేను కూడా చూసి చాలా రోజులు అవుతుంది. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నాను. రెడీయా మీరు కూడా? ఓకే. అలానే ప్రియాంక కిరణ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. సరే, నేనైతే రెడీ అయిపోయాను. మరి మీరు కూడా రెడీయా? లెట్స్ గో. కోసం వెయిట్ చేస్తున్నాను. ఎంతో చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. ఎంతైనా మనం ఇలా మనంతకు మనం టైం స్పెండ్ చేసుకొని హాయిగా ఎక్కడైనా ఇలా షాపింగ్కి వెళ్ళాలి అంటే నాకైతే చాలా రోజుల తర్వాత టైం దొరికింది వెళ్ళడానికి. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. చూద్దాం ఎలా ఉంటుందో కలెక్షన్. కొంటానో లేదో కూడా నాకు తెలీదు, బట్ వెళ్ళి చూడాలి. మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి అక్కడ డ్రెస్సెస్. ఆస్ట్రేలియాలో అమ్మాయిలకి డ్రెస్సెస్ ఎలా ఉంటాయి, ఎలా కాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది. సో వింటర్ కలెక్షన్ ఉందా ఏమన్నా అనేది చూద్దామని అనుకుంటున్నాను. మాకు దగ్గరే ఉంటుంది మాల్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే. ఒక 10 minutesలో నేను వెళ్ళిపోతాను. సో ఇప్పుడు వాకింగ్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ అన్ని ఆఫీసులు ఉంటాయి. ఇప్పుడు అంతా లంచ్ టైం అనుకుంటాను. అందరూ బయటే ఉన్నారు చాలామంది. జనరల్గా అసలు ఎవరు ఇక్కడ కనిపించరు. నేను వచ్చేది ఇప్పుడు ఈ మాల్కే అండి. వెస్ట్ ఫీల్డ్ మాల్ అంటారు ఇక్కడ. ఇది చాలా పెద్ద మాల్. లోపల వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి అక్కడ మొత్తం మాలే. నేను లంచ్ టైంకి వచ్చాను, అందుకే అన్ని ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఫుల్ రష్గా ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ చుట్టుపక్కల అంతా కూడా ఆఫీసులు ఉంటాయి అన్నమాట. రెబల్ అని ఇది ఒక స్పోర్ట్స్ వేర్ షాప్. చాలా పెద్దగా ఉంటాయి. స్పోర్ట్స్ వేర్ సంబంధించిన అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. మనకి డెకత్లాన్ ఎలా ఉంటుందో ఇక్కడ ఈ రెబల్ అని అలా అనమాట. మొత్తం అన్ని స్పోర్ట్స్ వేర్ ఉమెన్కి మెన్కి అందరికీ ఉంటాయి ఇక్కడ. యూనిక్లో షాప్ చాలా ఫేమస్ కదండి. ఒకసారి వెళ్ళి దాంట్లో చూద్దాము దాని కలెక్షన్ ఎలా ఉంటుందో. అమ్మాయిలవి ఉంటాయి, అబ్బాయిలవి ఉంటాయి రెండు ఇక్కడ. ఆల్రెడీ అంతా వింటర్ కలెక్షన్ వచ్చేసింది. చూస్తారా ఇక్కడ ఉలెన్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి $39 అంట. ఈ ఉమెన్ ప్యాంట్స్ బాగున్నాయి. ఉలెన్ స్వెటర్స్ కూడా వచ్చాయి. అంత క్లియర్గా డిస్క్రైబ్ చేశారు ఎలా అని. కలర్స్ అయితే చాలా బాగున్నాయి అనిపించింది నాకు. ఇవే అనమాట అవి. ఒక్కొక్కటి వచ్చి $50 దగ్గరగా. మాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. యూనిక్లోలో ఎక్కువ మటుకు ఆఫీస్ వేర్ బాగుంటాయి, చాలా బాగుంటాయి అసలు. కలర్స్ కూడా చూసారు. ఇది ఆఫీస్ వేర్ వేసుకోవడానికి అమ్మాయిలకి. షర్ట్స్ అన్నీ కూడా ఈ షర్ట్స్ మీద ఇలా స్ట్రగ్లు వేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు పెట్టారు మ్యానిక్విన్కి. వీళ్ళ దగ్గర నేను చాలా కలర్స్ చూసాను ఆఫీస్ వేర్కి వేసుకోవాలి అనుకుంటే. ట్రౌజర్స్ ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి, అండ్ ఇంకా ఇలా కోట్స్ దాని మీద ఓవర్ కోట్స్ వేసుకోవాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది. ఇది కూడా అమ్మాయిలదే. $50 అంట ఇది కూడా. అండ్ ఇక్కడ చూసారా జాకెట్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద జాకెట్స్ ఉన్నాయి. కానీ ఈ సైజులు మన సైజులు అసలు పట్టనే పట్టవు ఒక్కొక్కసారి. కలర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. గ్రీన్ కలర్, పర్పుల్ కలర్. ఈ గ్రీన్ కలర్ ఇంకా బాగుంది కదండి. దాంట్లో నా సైజు ఉంటే మాత్రం నేను ఒకసారి ఇది వేసుకొని ఒకసారి ట్రయల్ చేస్తాను. $60 అంట ఇది ఒక్కటి. చాలా బాగుంది కదా. చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి స్వెటర్స్ లాగా. చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. ఇది ఎంత ప్రైస్ అంటే ఇది కూడా $40 అంట దగ్గరగా. చాలా బాగుంది కదండి. అన్ని కలర్స్ కూడా ఉన్నాయి, మంచి కలర్స్. పర్పుల్ కలర్, పింక్ కలర్,
ఇలా లాంగ్ స్వెటర్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి వేసుకుంటే కూడా. ఇది కూడా నాకు తెలిసి ఎంత కాస్ట్ ఉంది, $60 ఉంటాయి. ఇది కూడా ఈచ్ కలర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి అమ్మాయిలవి, చూసారా? ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి కానీ ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి $80 అంట. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తున్నాయి నాకైతే. సమ్మర్ క్యాప్స్ సేల్లో పెట్టున్నాయి, బాగుంటుందండి. మంచి చలి కూడా ఆగుతుంది అనుకుంటా. ఇక్కడ నాకు కావాల్సినవి ఏమీ నాకు దొరకలేదు. వేరే షాప్ కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో. ఏదో ఈవెంట్ జరుగుతుంది అనుకుంటాను, మ్యూజిక్ చేస్తున్నారు, చూపిస్తాను మీకు కూడా. ఇది మన ఇండియన్ ఐడల్ ఎలానో అలానే ఆస్ట్రేలియన్ ఐడల్ అని ఒక ప్రోగ్రామ్ జరిగేది అనుకుంటాను. సో దానికి వాళ్ళు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారంట, దానికి రెడీ చేస్తున్నారు. ఇదంతా కూడా మాల్, ఇక్కడ 2-3 ఫ్లోర్స్ ఉంది. ఇది మా ఏరియాలో చాలా పెద్ద మాల్ అనమాట. ఇప్పుడే కొంచెం డ్రెస్ తీసుకున్నాను తిరిగేసి వచ్చి. బాగుంది, చాలా రోజుల తర్వాత వచ్చినందుకు చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ బోర్ కొడుతుంది ఒక్కదాన్ని వస్తే. చూద్దాం, ఇంకా తిరగాల్సిన చాలా షాప్సే ఉన్నాయి, చాలా స్టోర్సే ఉన్నాయి. వెళ్ళి ఎలా ఉందో అక్కడ వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డ్రెస్సెస్ ఇంకా ఇంకా అమ్మాయిల డ్రెస్సెస్ లేదు. సో అక్కడ ఎక్స్ప్లోర్ చేసేది. పిల్లల స్టోర్, వాళ్ళ బ్యాగ్స్ కానీ స్కూల్ బ్యాగ్స్కి యాక్సెసరీస్, స్టేషనరీ అన్నీ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా. ఎంత కాస్ట్ ఉంటాయో మీకు చూపిస్తాను. ఇది ఒక బాటిల్, సో దీని ప్రైస్ ఇది ఒక్క బాటిల్ ప్రైస్ వచ్చేసి $17 అంట. ఇలా ఇందులో ఒక్కొక్క సైజులు బట్టి ఉంటాయి మళ్ళీ మనకి. ఈ పెద్ద బాటిల్ అయితే, ఇక్కడ పెద్ద బాటిల్ ఉంది కదా, ఇది అయితే $40 అంట. సో ఇక్కడ కొంచెం ప్రైజీ అనిపిస్తుంది నాకు అయితే. పిల్లల స్లేట్ చూసారా, చాలా డిఫరెంట్గా అనిపించింది. జనరల్గా మనం ఇలా ఎరేజ్ చేసుకుని ఇప్పుడు ఇలా డ్రా చేసా కదా, జనరల్గా నేనైతే ఇలా ఎరేజ్ చేసేది చూసాను, కానీ ఇక్కడ ఏదో బటన్ ప్రెస్ చేస్తే క్లీన్ అయిపోతుందంట. చూసారా, ఏదో ఐప్యాడ్లో చేస్తున్నట్టే ఉంది చూడ్డానికి, కానీ ఇది ఏదో స్లేట్ అంతే. చూసారా, దీని ప్రైస్ వచ్చేసి ఒక $50 అంట. చిన్నపిల్లల స్లేట్. ఇలా కమ్మలు కూడా బాగుంటాయి చాలా, ఏదో ఆఫర్ కూడా ఉంది. చూసారా, అంత చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. అన్నీ కూడా ఉన్నాయి, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్. $30 అంట ఒక్కొక్కటి, 2 for $30 అంటే ఒకటి $15 ఉండొచ్చు. చైన్స్ కానీ అలా అన్నీ పెట్టారు ఆఫర్స్. ఇవన్నీ ఇప్పుడు బ్యాగ్స్కి తగిలించుకుంటున్నారు కదా, కొంచెం చూడడానికి బాగున్నాయి, యూనికార్న్ లాగా ఉంటాయి అని చెప్పి. సో అందుకని ఇవి అన్నీ పెట్టారు ఇక్కడ. క్లిప్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క హెయిర్ క్లిప్ $10 అంట ఒకటి, కానీ చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగున్నాయి కలర్స్. అండి ఇవన్నీ కూడా వీళ్ళు డ్రెస్సెస్కి పిన్ లాగా పెట్టుకుంటారు అవి. వీటి ప్రైస్ వచ్చేసి $45 అంటండి. కానీ చాలా ఎక్కువ. మేబీ ప్రీమియం కలెక్షన్ అనేది పెట్టారు, స్టోన్స్ అని అనుకుంటా, అందుకే అంత కాస్ట్ ఏమో. ఇది చూసారా, ఇది రోజ్, చాలా బాగుంది కదా. షాపింగ్కి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తే ఇలాంటి ప్లేస్లో ఒకటి వదిలేసి వాళ్ళని మనం షాపింగ్ చేసుకోవచ్చు. అందుకే వాళ్ళ కోసం ఇలా పెట్టారు. ఈరోజు అంటే వీక్ డే కాబట్టి ఎవరు లేరు. సో కానీ మామూలుగా వీకెండ్ వస్తే మాత్రం ఇదంతా ఫుల్ రష్ అయిపోయి ఫుల్గా పిల్లలు ఉంటారు ఆడుకోవడానికి. నాకు ఇక్కడ అమ్మాయి షాప్ కనిపించింది, కొత్తగా పెట్టారనుకుంటాను. నేను కూడా ఇది ఎప్పుడు వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉన్నాయో. ఆఫర్ ఉందంట, చూద్దాం. మనకు ఆఫర్ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అసలు లోపల వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో. కలర్స్ చాలా మంచి కలర్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. బాగున్నాయి కలర్స్ అయితే, ఒకసారి ట్రై చేస్తాను ఏదైనా. నేను సిడ్నీలో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇన్ని కలర్స్ అయితే చూడలేదు. ఇప్పుడు కొంచెం బాగా ఇంప్రూవ్ అయిపోయింది, చాలా మంచి మంచి కలర్స్ వస్తున్నాయి. డ్రెస్సెస్ కూడా. ఈ పులి షర్ట్ ట్రై చేశాను, వేసుకున్నాక నాకు అనిపించింది మునిగిపోయాను ఇందులో అని. ఇది ఓకే అనిపించింది, కానీ నేను అనుకున్నంత షో అయితే రాలేదు. నాకెందుకు అన్ని వైట్స్ తీయాలనిపిస్తుంటుంది, ఎప్పుడు ఫస్ట్ ఇలా అవే తీస్తాను.
ఈ డ్రెస్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. బ్లూ ఎప్పుడు నేను డ్రెస్ చూస్ చేసుకోలేదు, నాకు బాగా అనిపించింది. $55 అంట. బాగుంది ఫిట్టింగ్ అంతా కూడా. నాకు ఈ కలర్ నచ్చింది. ఈ కలర్ నా దగ్గర లేదు, సో అందుకే తీసాను. ఇది తీసుకుందామని డిసైడ్ అయ్యాను, కానీ స్టోర్లో కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అనిపించింది. చాలా బాగున్నాయి చూడటానికి. ఇది బెస్ట్ అండ్ లెస్ అని ఒక బ్రాండ్ అనమాట. దీంట్లో కూడా అన్ని చిన్నపిల్లలవే ఉంటాయి. దాని పేరు తగ్గట్టుగానే అన్నీ తక్కువకే ఉంటాయి. కొంచెం ఇలా డైలీ వేర్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. చూడు ఇక్కడ అన్ని చిన్నపిల్లలవే ఉంటాయి. పిల్లలవే ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్ అంతా స్పెషల్లీ పిల్లల కోసమే. చిన్న గ్లౌజెస్ దగ్గర నుంచి, గ్లౌజెస్ చూసారు ఎంత క్యూట్ ఉన్నాయో. ఇది కూడా $9 అంట. మా పాపకు దొరికాయి, సో ఇవి తీసుకుందామని అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్. ఈ స్టోర్లో డైలీ వేర్కి చాలా ఈజీగా యూజ్ చేసేయచ్చు. చాలా బాగా నచ్చాయి నాకు ఇవి. బిల్డింగ్కి వెళ్ళే ముందర కూడా ఇలా అన్నీ చిన్న చిన్నవి ఐటమ్స్ మర్చిపోతే తీసుకోవడానికి అలా పెట్టారు. అన్నీ తక్కువ ప్రైస్కి పెడతారు అనుకుంటాను. ఇక్కడ అన్ని పిల్లలవే ఉన్నాయి. ఒక్కసారి పిల్లలతో వచ్చామనుకోండి ఇవన్నీ కావాలి అంటారు. అందుకని వాళ్ళకి అన్నీ అందే రేంజ్లో పెట్టారు. చూసారా, ఇవన్నీ ఒక బిజినెస్ టాక్టిక్తో అనుకుంటాను. అన్నీ ఇక్కడే పెట్టారు, మర్చిపోకుండా ఉంటాను. సో వెళ్ళి మనం బిల్లింగ్ వేయించుకున్నాం ఇప్పుడు.